హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ భార్యాభర్తల జోక్తో మీ ముందుకు వచ్చేసా. ఒకసారి భార్యాభర్త డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తుంటే భర్త అంటున్నాడు, వచ్చే కాంతం నువ్వు తింటున్నా ఇదిగో భోంచేసేటప్పుడు మాట్లాడకుండా భోంచేయండి అని చెప్పా. ఊరు మూసుకొని భోంచేయండి, ఏదైనా ఉంటే తర్వాత చెప్పండి. ఇప్పుడు భోజనం అయిపోయింది చెప్పండి. ఏం లేదు, ఇందాకడ నువ్వు తినే అన్నంలో బొద్దింక కనిపించింది, అది చెబుదామని చెబితే నువ్వు వినిపించుకోలేదు. అలాగే ఒకసారి ఒక భార్య, ఏమండి నాకు అసలే ఒంట్లో బాగోలేదు, సడన్ గా చచ్చిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా? అమ్మో, నువ్వు చచ్చిపోతే ఆ బాధతో పిచ్చోడిని అయిపోతానే, పిచ్చోడిని, అంతేగాని ఇంకో పెళ్లి చేసుకోరా? ఏమో ఆ పిచ్చిలో ఏం చేస్తానో నాకేం తెలుసు. ఏమండి చూసారా భార్య మీద ప్రేమ? ముంతాజ్ బేగం కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు, అది ప్రేమ అంటే. మీరు ఉన్నారు అదేంటే అలా తీసిపారేమాక, ఇదిగో 4 ఎకరాలు కొని 4 ఏళ్ళయింది, మీదే ఆలస్యం. ఏమిటే ఏమిటే ఈ ఏపుళ్ళు? ఇదిగో మొన్నేమో బంగాళదుంప ఏపుడు, నిన్నేమో బెండకాయ ఏపుడు, ఇవాళేమో వంకాయ ఏపుడు. ఎంచక్క పచ్చడి చేయొచ్చు కదే. ఇప్పుడు నోరు మూసుకొని తినకపోతే పచ్చడే చేస్తా, పచ్చడి. ఒసే, నీకు 2 కళ్ళున్నాయి కదా, ఆ బియ్యంలో రాళ్ళు ఎరిగి భూని వంట చేయాలని తెలియదా? రాళ్ళు వస్తున్నాయి. మీకు 32 పళ్ళున్నాయిగా, ఆ మాత్రం కొరకలేరా? తినండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే కళ్ళజోడు పెట్టుకొని వంట చేయవే అని. చూడు భోంచేస్తుంటే వెంట్రుకలే వస్తున్నాయి. మీకెన్నిసార్లు చెప్పా కళ్ళజోడు పెట్టుకుని భోంచేయండి అని? ఆ ఎంట్రుకలు కాదు, కొత్తిమీర కాడలు. ఏమండి మీ ఆఫీసులో స్టెనోతో మీరు సినిమాకి వెళ్ళారంట, పక్కింటి పంకజం చెప్పింది, నిజమేనా? నిజమేనే, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవని, అందుకే స్టెనోతో వెళ్ళా. తప్పా? ఏమండి ఈ డాక్టర్ గారి పేరు ఏంటి? డాక్టర్ వంశీ. అదేంటి ఇంటి దగ్గర పెద్ద పేరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పారు, 2 అక్షరాల పేరున్న ఈ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారా నన్ను? ఏంటండి చాలా దిగులుగా కూర్చున్నారు? ఏం లేదే, మా ఫ్రెండ్ ఒకడేమో కోమాలోకి వెళ్ళాడు, అది చూసి ఇంకో ఫ్రెండ్ ఏమో డిప్రెషన్లోకి వెళ్ళాడు. అది నా దిగులు. అబ్బా మరీ దిగులు పడకండి, రేపు శాలరీ వచ్చిన తర్వాత మీరు కూడా వెళ్ళరు. కానీ ఒకసారి ఒక హస్బెండ్ గా చెప్తున్నాడు, ఈ రోజు చాలా మంచి రోజు, మళ్ళీ ఈ రోజు చాలా మంచి రోజు, అలా చెప్తూ ఉంటే భార్యకి ఇసుకొచ్చి, అబ్బాబాబా ఏమిటి మీ నస? ఈ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు అని ఎందుకా నస? అంటే నువ్వు మంచి రోజు చూసుకొని పుట్టింటికి వెళ్తానన్నావుగా, అందుకే గుర్తు చేస్తున్నాను. ఏమండి దేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు చెప్పండి? నేనా, స్వామి మాకు అసలు ఆకలే లేకుండా చేయి స్వామి అని కోరుకుంటానే. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మరి ఆకలి లేకపోతే ఈ వంట సామాగ్రి అంతా ఏం చేసుకుంటాం? పారేసుకుంటామా? ఏ తెలివి తక్కువ దద్దమ్మ. మరి ఇలాంటి భార్యాభర్తల జోక్స్ మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటే, రకరకాల జోక్స్ మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.